హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వర్షం పడుతూ ఉంది కదండీ. వేడివేడిగా చికెన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా అయితే కనుక ఒక అర కేజీ వరకు చికెన్ అయితే చిన్న పీసుల కింద కట్ చేసి తీసుకొచ్చి అది శుభ్రంగా వాష్ చేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అలాగే కారం సరిపడినంత వేసుకుని తర్వాత సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్, గరం మసాలా కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకుని తర్వాత కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ ఒక కప్పు వరకు వేసేసుకుని మైదా ఉంటే మైదా యాడ్ చేయండి. నేనైతే మైదా అంత హెల్తీ కాదని మైదా యాడ్ చేయలేదు. మైదా కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకుని ఫైనల్గా నిమ్మకాయనైతే ఇలాగా పిండేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక కోడిగుడ్డును అయితే తీసుకుని ఆ కోడిగుడ్డు కూడా దీంట్లో వేసేసుకుని చక్కగా ఈ కోడిగుడ్డు ఈ మసాలాన్ని పట్టేలాగా ఒకసారి అయితే చేతితో కలిపేసుకోండి. కలిపేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టుకుని ఆ ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుని వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చిన తర్వాత వేయించుకుని దించేసుకుంటే అంతేనండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.